రాజేంద్ర ప్రసాద్ నోటి దూల రోజు రోజుకి శృతి మించుతోంది. అరే ఒరే నుంచి బూతులు తిట్టే స్థాయికి చేరింది. చిన్న పెద్ద లేదు, ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నాడు. స్టేజ్ మీద కామెడీ చేస్తే పర్వాలేదు, ఇంకొకరిని బూతులతో కించపరిచి అదే కామెడీ అనుకుంటే ఎలా? రాజేంద్ర ప్రసాద్ నోటి దూలకి లేటెస్ట్ గా బ్రహ్మానందం బలైపోయారు. మరి నటకిరీటి నోటికి అడ్డుకట్ట వేసేదెప్పుడు? చేతికి మైక్ రాగానే రెచ్చిపోయి ఏదో ఒకటి మాట్లాడి మరొకరిని నొప్పించడం రాజేంద్ర ప్రసాద్ కి అలవాటైపోయింది. సకుటుంబానం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం మీద నోరు పారేసుకున్నాడు. తన వయసు మర్చిపోయి యథేచ్ఛగా బూతులు మాట్లాడేసి అభాసుపాలయ్యాడు రాజేంద్ర ప్రసాద్. బ్రహ్మానందం మీద చనువుతో ముసలోడు అంటే పర్వాలేదు, అటు ఇటు బూతులు చేర్చి పిలవడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే వేడుకకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అలీని అనకూడని మాట అనేశాడు. అందరి ముందు అలా అనడంతో అలీ ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్ పై మండిపడ్డారు. తాగొచ్చి నోటికి అదుపు లేకుండా ఇలా మాట్లాడతారంటూ విమర్శలు గుప్పించారు. 48 ఏళ్ల పాటు యాక్టింగ్ అని గొప్పగా చెప్పుకునే నటకిరీటి అలాంటి మాట బహిరంగంగా ఉపయోగించకూడదు. నోటి దోలతో నోరు జారినా సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. చివరికి సారీ చెప్పడానికి రాజేంద్ర ప్రసాద్ ఇష్టపడలేదు. ఆ వెంటనే జరిగిన షష్ఠిపూర్తి మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ మధ్య తాను ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అది వాళ్ళ కర్మ, వాళ్ళ సంస్కారం అన్నాడు. తానెప్పటికీ ఇలాగే సరదాగా ఉంటానన్నాడు. తోటి నటుడిని అందరి ముందు బూతుమాటతో పిలవడం ఈ సంస్కారమా అంటూ రాజేంద్ర ప్రసాద్ కి కౌంటర్ అటాక్ ఇచ్చారు. చివరికి అలీనే వీడియో రిలీజ్ చేసి కూతురు పోయిన బాధలో ఉన్నాడంటూ ఇష్యూకి తెరదించాడు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్న టైంలో రోజా సభలోకొచ్చి అందరినీ పలకరిస్తోంది. సైలెన్స్ గా ఉండాలంటూ అందరినీ కసురుకున్న నటకిరీటి రోజాను ఉద్దేశించి దీన్ని కూడా నేనే పరిచయం చేశాను అన్నాడు. అందరి ముందు తోటి ఆర్టిస్ట్ను ఇలా పిలవడమే నీ సంస్కారం అంటూ సోషల్ మీడియాలో రోజా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ కిక్ మీదున్నాడని, దీంతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియలేదన్న ప్రచారము జరిగింది. అందరినీ ఏదో ఒక కామెంట్ చేసి నొప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. హాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనాటి హీరోయిన్ రవలిని ఉద్దేశిస్తూ చిన్న గుండ్రాయిలా ఉందన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇలా అదుపులేని నోరుతో బాడీ షేమింగ్ చేశాడు. రాజేంద్ర ప్రసాద్ వస్తే ప్రమోషన్ వస్తుందని నిర్మాతలు ఫీల్ అయ్యే పరిస్థితి మారిపోయింది. ఎక్కడ ఏ కాంట్రవర్సీతో సినిమా బ్యాడ్ అవుతుందోనని భయపడిపోతున్నారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒరే వార్నర్ ఇదే వార్నింగ్ అంటూ నటకిరీటి మాట్లాడిన తీరు ఈ క్రికెటర్ అభిమానులకు కోపం తెప్పించింది. రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడాడో వార్నర్ కి అర్థం కాక నవ్వాడు. అర్థమైన ఫ్యాన్స్ మాత్రం నటకిరీటిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో సారీ కోరుతూ వీడియో రిలీజ్ చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు వార్నర్ తో సరదాగా గడిపిన విశేషాలని పంచుకుంటూ తన కమెంట్ల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరారు. వెబ్ సిరీస్ హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట లేకంగా అల్లు అర్జున్ ని ఉద్దేశించి అన్నవే అంటూ జనాల్లోకి వెళ్లిపోయాయి. ఎర్రచందనం దొంగ కూడా హీరో అయిపోయాడు. హీరో పదానికి అర్థాలు మారిపోయాయి అన్నాడు. ఈ వ్యాఖ్యలు డైరెక్ట్ గా పుష్పకే తగలడంతో బన్నీ ఫ్యాన్స్ రాజేంద్రుడిపై మండిపడ్డారు. టంగ్ స్లిప్ కావడం, సారీ చెప్పడం ఈ సీనియర్ యాక్టర్ కి అలవాటైపోయింది. ఎర్రచందనం దొంగ అంటూ పుష్ప గురించి చేసిన వ్యాఖ్యలు ఏ అర్థంలో అన్నదో షష్ఠిపూర్తి సినిమా ఈవెంట్ లో వివరణ ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్. ఇదే టాపిక్ బన్నీ దగ్గరకొస్తే ఇద్దరం సరదాగా నవ్వుకున్నాము అన్నాడు. లేడీ ట్రైలర్ ఎదవ, అప్పులప్పారావు, పేకాట పాపారావులో నేను చేసిన పాత్రలు మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రతిబింబిస్తాయని, అదే ఉద్దేశంతో ఎర్రచందనం దొంగ గురించి మాట్లాడానంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నటకిరీటి ఈవెంట్ కు వచ్చాడంటే ఏదో ఒకటి కాంట్రవర్సీతో రచ్చ చేసి హైలైట్ అవుతాడు. మేకర్స్ కి మాత్రం తలనొప్పులు తీసుకొస్తాడు. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టంగ్ స్లిప్ కాకపోయినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానంటూ షాక్ ఇచ్చాడు. మాస్ జాతర ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానన్నాడు. సినిమా డిజాస్టర్ కావడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారంటూ నెటిజన్లు ట్రోల్ చేసినా సమాధానం లేదు. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతే ఈ బూతులు పురాణం నుంచి ఊపిరి పీల్చుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.